అక్రమ కట్టడాలను నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకురావడం జరిగింది. అయితే ఈ హైడ్రా మీద ఎన్నో అపోహలు వస్తున్నాయి. అసలు హైడ్రా వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తారనే ఒక అపోహ అయితే ఉంది. దాని గురించి మనతో మాట్లాడడానికి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, హైడ్రా తీసుకొచ్చారు తెలంగాణ గవర్నమెంట్. అసలు ఈ హైడ్రా వల్ల పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా ఈ అక్రమ కట్టడాల విషయంలో? అయితే దీనికి సంబంధించింది ఏంటంటే మాకున్నటువంటి అనుభవం, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ మధ్యకాలంలో హైడ్రా ఆఫీస్కి దాదాపు 4-5 విజిట్స్ మేము చేసి ఉన్నాం. కాబట్టి నాకున్నటువంటి దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ఇల్లీగల్గా రోడ్స్ని ఆక్యుపై చేసి ఇల్లీగల్గా చెరువుల మీద చేస్తున్నటువంటి ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ అవుతుందో దాంట్లో మీద ఉక్కుపాదంతో ముందుకు పోతుంది అని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో రోడ్ ఫోర్సిబుల్లీ ఒక ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదైతుందో రోడ్ ఆక్యుపై చేస్తే దాని మీద మేము అన్ని ఏజెన్సీస్కి మేము ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత హైడ్రాకి మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదైతుందో హైడ్రా మాకు సంబంధించినటువంటి ఇష్యూ, మా కంప్లైంట్, మా పిటిషన్ తీసుకున్న తర్వాత దాని మీద ఎంక్వైరీ అవన్నీ చేయడానికి అవన్నిటిని ఒక సెపరేట్ టీమ్కి ఇవన్నీ అప్పచెప్పినారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏదైతుందో ఏ రోజైతే మేము పిటిషన్ సబ్మిట్ చేసినామో మా దాంట్లో సబ్స్టెన్స్ ఉందా లేదా అనేది ఇమీడియట్గా మా డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు పాజిటివ్ ఒపీనియన్కి వచ్చి ఏంటంటే మాది కరెక్ట్ అని చెప్పేసి డెఫినెట్గా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు.